ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకి ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే కూటమికి చెందినటువంటి ఇద్దరు ప్రముఖ నాయకులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కూటమి ప్రభుత్వం ప్రజల్లో చులకనవుతుందేమో అనే భావన మాత్రం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు గారు ఈయన బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కడప జిల్లా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అని చెప్పి కడప జిల్లా ఎస్పీకి అట్లాగే కలెక్టర్కి లెటర్ రాయడం అనేది రాజకీయాల్లో పెను సంచలనాన్ని కలిగించింది. పూర్వాశ్రమంలో ఆదినారాయణ రెడ్డి అటు రమేష్ నాయుడు ఇద్దరు కూడా కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తులే. ఇద్దరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అయితే సీఎం రమేష్ నాయుడు ఎప్పటి నుండో టీడీపీలో పనిచేస్తూ వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు టీడీపీలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో దాదాపుగా అప్పటి నుండి కూడా రమేష్ నాయుడు తన అనుబంధాన్ని టీడీపీతో కొనసాగిస్తూనే వస్తున్నారు. దాదాపుగా 3 దశాబ్దాలకు పైన కాంగ్రెస్లో రాజకీయాలు చేసినటువంటి ఆదినారాయణ రెడ్డి కుటుంబం కాంగ్రెస్లోనూ అటు వైసీపీలోనూ 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత 3వసారి వైసీపీలో ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత ఆయన టీడీపీలోకి మారడం, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు మంత్రిగా ఎదగడం అనేది జరిగింది. గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో ఆధిపత్య పోరు కొనసాగింది. అయితే ఆ తర్వాత అనుకోకుండా టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడం, అట్లాగే వైసీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ ప్రభుత్వం తమల్ని ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అనే భయంతో మొదట సీఎం రమేష్ నాయుడు గారు రాజ్యసభ ఎంపీగా ఉంటూ బీజేపీలోకి మారిపోయారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు కూడా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే భయంతో ఆయన కూడా బీజేపీలోనే చేరారు. అయితే బీజేపీలో చేరుతున్నప్పుడు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరకుండా సీఎం రమేష్ నాయుడు కొంత అడ్డుపులు వేశారనేటువంటి అనుమానం, ఆగ్రహం ఆదినారాయణ రెడ్డిలో ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు అలానే కొనసాగుతూ వచ్చింది. అనుకోకుండా 2024 ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం, అట్లాగే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నాయుడు అనకాపల్లిలో పోటీ చేసి నెగ్గడం, ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో పోటీ చేసి గెలవడం. గత 7-8 నెలల నుండి ఇద్దరు ఒకే పార్టీలో పనిచేస్తున్నారు, కానీ ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులాగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆధిపత్య ధోరణి మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. ఎందుకంటే సీఎం రమేష్ నాయుడు కూడా కడప జిల్లా పైన గట్టి పట్టు కోరుకుంటున్నారు. అట్లాగే ఆదినారాయణ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో పూర్తి పట్టు కోరుకుంటున్నారు. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదినారాయణ రెడ్డి అనుచరులు అదానీ గ్రూప్కి చెందినటువంటి సంస్థ పైన దాడి చేయడం, ఆ తర్వాత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి అనుచరులతో ఒక రకమైనటువంటి వాగ్వివాదాలు, గొడవలు చేసుకోవడంతో ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. అయితే ఇదే క్రమంలోనే ఇవాళ సీఎం రమేష్ నాయుడు గారు ఆదినారాయణ రెడ్డిని ఉద్దేశించి కడప జిల్లా ఎస్పీకి అట్లాగే కడప జిల్లా కలెక్టర్కి ఒక ఉత్తరాన్ని రాసి మీరు ఆదినారాయణ రెడ్డి పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో తన కార్యాలయానికి తెలియజేయాలని చెప్పి ఆ లెటర్లో కోరటం అనేది ఇవాళ చాలా పెద్ద సెన్సేషన్గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, ఇద్దరు ఒకే నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తులు. మరి ఈ ఇద్దరి మధ్య ఈ ఆధిపత్య ధోరణి ఎందుకు? ఈ ఆధిపత్య ధోరణిని అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారా? మరి ఎక్కడ కూటమి ప్రభుత్వం ఈ ఇద్దరి మధ్య సమన్వయాన్ని ఏర్పరచలేకపోతుంది అనేది మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కూటమి నాయకులు ఈ విధంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవటం, లేకపోతే ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం ప్రజల్లో పలుచన అవుతుంది అనేటువంటి నిజాన్ని గ్రహించకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అటు చంద్రబాబు నాయుడు అయినా, ఇటు పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే అటు బీజేపీ అయినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య సమన్వయాన్ని ఏర్పరచకపోతే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. సీఎం రమేష్ నాయుడు గారు ఆదినారాయణ రెడ్డి పైన రాసినటువంటి ఉత్తరాన్ని ఒక పరిశీలించినట్లయితే ఆ ఉత్తరంలో ఆయన ఏం రాశారంటే, జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులోని జమ్మలమడుగు క్లబ్లో దేవుగుడి నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నటువంటి పేకాట శిబిరాలపై ఒకసారి దృష్టి సారించవలసిందిగా కోరడమైనది. ఈ క్లబ్లో అనధికారికంగా జూదాన్ని ప్రోత్సహిస్తూ మొత్తం 12 టేబుళ్లపై టేబుల్కి 9 మంది చొప్పున 25,000 రూపాయలు, 50,000 రూపాయలు, ₹1,00,000 వరకు బెట్లతో లక్షలాది రూపాయల పేకాట శిబిరాలను ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా జమ్మలమడుగు ప్రాంత ప్రజలే కాకుండా కడప జిల్లాలో సమీప గ్రామాల ప్రజలు కూడా ఈ క్లబ్ ద్వారా పేకాటకు బానిసలుగా మారి తమ సంపాదన కోల్పోతున్నారు. అంతేకాకుండా మట్కా, లిక్కర్ దందా వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆ పలువురు స్థానికులు నా దృష్టికి తీసుకొచ్చారు. కుటుంబాలను నాశనం చేసి మహిళలను ఇబ్బందులకు గురి చేసి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదు, అనుమతించకూడదు. యువత భవిష్యత్తును, మధ్యతరగతి కుటుంబీకులను అంధకారంలోకి నెడుతున్నటువంటి పేకాట, మట్కా, మద్యం దందాలను ఖచ్చితంగా నియంత్రించవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. సమాజాన్ని కలుషితం చేసే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. కనుక కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలు తక్షణమే స్పందించి
జమ్మలమడుగు, కడప జిల్లా పరిసర గ్రామాలలో పేకాట, మట్కా, కల్తీ లిక్కర్ దందాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేపట్టిన ఆ తర్వాత తీసుకున్నటువంటి చర్యలను నా కార్యాలయానికి తెలియజేయగలరని భావిస్తున్నానని చెప్పి సీఎం రమేష్ నాయుడు అటు కడప జిల్లా ఎస్పీ గారికి, కడప జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరం రాయడం అనేది మాత్రం రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని లేపింది.